తెలుసు తెలుసు. ఈ వీడియో చూసేసరికి 10, 12 అయి ఉంటుంది. అవుతుంది, పక్కా అవుతుంది. ఎందుకంటే నువ్వు లేగవు కదా, నువ్వు లేగవు. నీ ఎక్స్క్యూజ్ ఏంటి? ఈరోజు సండే కదా, పడుకుందాంలే, ఏముంది, అంతేనా? ఇలా అనుకుంటే నువ్వు ఇంకెప్పుడు బరువు తగ్గుతావు, ఎప్పుడు హెల్తీగా అవుతావు చెప్పు? సోచ్ చెప్తున్నాడు ఈడికి పెద్ద కండలు ఉన్నట్టు, ఈడేంటో ఈడి పెద్ద బాడీ బిల్డర్ అన్నట్టు, లేకపోతే ఈడు పెద్ద హెల్తీగా ఉన్నట్టు, ఈ ఫిట్నెస్ గురించి చెప్పేస్తున్నట్టు. వస్తాయి గురు, వస్తాయి. చెప్తున్నాను కదా, ముందు ముందు వస్తాయి. అదే నువ్వు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నావు అనుకో, నీకు వస్తాయి అనమాట. ఎందుకంటే నేను రోజు ఇలాంటి వీడియోలు పెడతానే ఉంటాను, ఓకేనా? ఈ రోజుతో పోయేది కాదు ఇది. నేను ట్రాన్స్ఫార్మ్ అయ్యేదాకా ఈ వీడియోలు పెడతానే ఉంటాను, అర్థమైందా? సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకో. నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడు, ఎన్ని ఉన్నాయి వీడియోలు. నేను ఏమంటానంటే, జిమ్కి వెళ్తేనే మనం తగ్గుతాము, జిమ్కి వెళ్తేనే ఫిట్గా ఉంటాము, జిమ్కి వెళ్తేనే మనం ఇవన్నీ అవుతాం అనుకోవడం అపోహ. మనం ఏది చేసినా, ఏ పని చేసినా గ్రాడ్యువల్గా స్టార్ట్ చేయాలి. ఎప్పుడు చిన్నదానితో స్టార్ట్ చేయి. ఏంటి, ముందు లెగడంతో స్టార్ట్ చేయి, తర్వాత ఫుడ్ గురించి కంట్రోల్ చేయి, ఆ తర్వాత జిమ్ ఇవన్నీ ఆలోచించు. అప్పటి వరకు చిన్న చిన్న ఎక్సర్సైజ్లు లైక్ పుషప్స్, పుల్అప్స్, ఎక్కడ మీ ఇంటి పక్కన ఎక్కడ పార్క్ ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి ట్రై చేయి. సిగ్గుపడకు. సిగ్గుపడితే నీ బరువు ఎవడు తగ్గించేవాడు రాడు. ముందు సిగ్గుపడ్డావే అనుకో, నీకే చాలా ఇబ్బంది. ఎందుకు సిగ్గు? ఎవడు కుట్టేస్తాడు నిన్ను? ఎవడు చంపేస్తాడు? నీ బాడీ గురించి నువ్వు చేసుకున్నప్పుడు నిన్ను ఎవడు కొట్టేస్తాడు, ఎవడు చంపేస్తాడు అనే భయం నీకెందుకు? సిగ్గెందుకు నీకు? ఇంట్లో సిగ్గుపడతావు నువ్వు? పడవు కదా, బయట ఎందుకు సిగ్గుపడాలి? వాళ్ళు ఏమైనా ఫుడ్ పెడుతున్నారు నీకు, తిండి పెడుతున్నారా? లేదు కదా. అలాంటప్పుడు ఎందుకు సిగ్గు? నేనేమంటానంటే, ముందు లెగడంతో స్టార్ట్ చేయి, ఆ తర్వాత ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయి, ఆ తర్వాత ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ముందు ఈ డిసిప్లిన్ వచ్చిందనుకో, ఈ కన్సిస్టెన్సీ వచ్చిందనుకో, అప్పుడు దాని తర్వాత జిమ్ గురించి ఆలోచించు. అర్థమైందా? అప్పుడు దాకా జిమ్కి వెళ్ళి కట్టేసి ఇవన్నీ వద్దు మనకి. ఫస్ట్ ఏంటంటే ఇవి డిసిప్లిన్గా చెయ్యి, దాని తర్వాత చూద్దాం, ఓకేనా? నేను ఇప్పుడు జిమ్కి వెళ్ళట్లా, నేను ఇప్పుడు రోజు వాకింగ్కి వెళ్తున్నాను. నా ఫుడ్ నేను ప్రిపేర్ చేసుకొని అందులో డిసిప్లిన్ తెచ్చుకుంటున్నాను, అందులో కన్సిస్టెన్సీ తెచ్చుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలుసు, ఎందుకంటే నేను ముందు జిమ్కి వెళ్ళాను, డబ్బులు బొక్క. ముందు 1 month నేను ఇలా ట్రై చేస్తాను. ఫుడ్, నా ఈ వాకింగ్ ఇవన్నీ సెట్ అయిన తర్వాత నేను జిమ్ ట్రై చేస్తాను. నేను మీకు కూడా అదే చెప్తున్నాను, డబ్బులు బొక్క చేసుకోవడం ఎందుకని. సిగ్గు అయితే అస్సలు పడద్దు, నేను చెప్తున్నా కదా, సిగ్గు అసలు పడద్దు. ఎవడెక్కడ రూపాయి పెట్టేవాడు లేడు, అసలు తిండి పెట్టేవాడు కూడా లేడు. ఇంట్లో అమ్మ నాన్న పెడతారో, పడితే వాళ్ళ ముందు సిగ్గుపడు. వాళ్ళ ముందు కూడా సిగ్గు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ బాడీ గురించి నువ్వు చేసుకుంటున్నావు కాబట్టి నా మాటను పక్కా సిగ్గు వదిలేస్తే. ఏ విషయంలో సిగ్గు వదిలేయాలి? నువ్వు గ్రో అవడానికి, నువ్వు హెల్దీ అవడానికి సిగ్గు వదిలేమన్నాను, అంతేగాని వేరే వాటిల్లో కాదు. నువ్వు మంచిగా అవుతున్నావు అంటే లాగేటోళ్ళు, నిన్ను డిస్రెస్పెక్ట్ చేసేవాళ్ళు, నిన్ను డిస్కరేజ్ చేసేవాళ్ళు, ఆ తర్వాత నీ వల్ల అవ్వద్రా, నువ్వు వింతేరా అని మాట్లాడేవాళ్ళు చాలామంది వస్తారు. ఎందుకు? మన ఫ్రెండ్స్లోనే చాలామంది ఉంటారు. నేను చెప్తున్నాను కదా, మన ఫ్రెండ్స్లోనే బొచ్చుడు మంది ఉన్నారు. నీతో ఏమవుద్దురా, నువ్వేం చేయగలవురా, ఇలాగే మాట్లాడతారు. అలాంటి టైంలో నువ్వేం చేయాలి? అవన్నీ నువ్వు ఇగ్నోర్ చేయాలి. నువ్వు లైఫ్లో ఇగ్నోరెన్స్ నేర్చుకున్నావే అనుకో, నీకంటే సక్సెస్ఫుల్ పర్సన్ ఇంకెవ్వరు ఉండరు. నేను చెప్తున్నా, అది ఇగ్నోరెన్స్ అనేది సూపర్ పవర్. అది నేర్చుకో ముందు. ఇలాంటి వీడియోలు నా ఛానల్లో చాలా ఉన్నాయి, మంచి కంటెంట్ ఉంటుంది. ఏంటి, ఇవన్నీ నువ్వు నాతో పాటు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే ప్లీజ్ నా ఛానల్కి వెళ్ళి అన్నీ ఎక్స్ప్లోర్ చేయి. నీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ చేయి, నేను ఉన్నాను. నేను రోజు వీడియోలు పెడుతున్నాను. నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్? 500 మంది. నేను ప్రతిదానికి రిప్లై ఇచ్చుకుంటూనే వస్తాను, ప్రతి కామెంట్కి. అర్థమైందా? నేను ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాను, నాతో పాటు నువ్వు అవ్వాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఓకేనా? సుబ్బుగాడు ఉంటా మరి, బై.